వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ వాసవి సోమరాజు. మనకి వరుసగా నెక్స్ట్ వీక్‌లో ఇంటర్, తర్వాత 10థ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దీని గురించి పిల్లలంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో, పిల్లలు ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి? ఈ లాస్ట్ వీక్‌లో పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ మధుసూదన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మ. సార్, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే పిల్లలంతా చాలా టెన్షన్‌తో ఉన్నారు సార్. పిల్లలు ఉత్తీర్ణతతో ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి? దాని గురించి చెప్పండి సార్. అది టెన్షన్ ఫ్రీ అయ్యి ఎగ్జామ్ ఎలా పాస్ కావాలి అనే దాని గురించి అవును సార్. ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏంటంటే అన్ని కాలేజీలు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసాయి. అంటే లెక్చరర్స్‌తో టచ్ తక్కువుంటుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. పేరెంట్స్‌తో టచ్ ఎక్కువగా ఉంటారు. ప్రతి పేరెంట్‌కి వాళ్ళ పిల్లవాడి మనస్తత్వం ఏంటో తెలుసు కాబట్టి, దానికి అనుగుణంగా వాళ్ళకి ధైర్యం చెప్పి, దగ్గర పెట్టుకొని, ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు కొంచెం పట్టించుకొని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చదువు, చదువు, చదువు అనకుండా శాంతంగా వాడికి ఒక టైమ్ టేబుల్ తయారు చేసిచ్చి, ప్రతి 2 గంటలకి ఒక అరగంట వాడికి రెస్ట్ ఇచ్చి, ప్రిపేర్ అవ్వమని చెప్తే ప్రిపేర్ అవుతారు పిల్లలు. కొంచెం టెన్షన్ తగ్గుతది. మీరు పేరెంట్స్ కాబట్టి మీకే తెలుస్తుంది. మీ పిల్లవాడు ఎలాంటి వాడు? బాగా చదవగలడా? లేకపోతే కొంచెం భయపడతాడా? కొంచెం స్పీడ్ కంగారు పడుతున్నాడా? ఇలాంటివన్నీ చూసుకొని పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని చదివితే కొంచెం టెన్షన్ తగ్గుతది. పిల్లలు కూడా కొత్తయి నేర్చుకోకుండా ఇంతవరకు ఏం నేర్చుకున్నారో వాటి మీద దృష్టి పెట్టి అయన్నీ రివిజన్ చేసుకున్న తర్వాత కొత్త టాపిక్స్‌కి వెళ్తే కొంచెం టెన్షన్ తగ్గుతది. ఫ్రీగా ఎగ్జామ్ రాయగలుగుతారు. సార్, ఎగ్జామ్స్ అంటే డూ ఆర్ డై సిట్యుయేషన్ ఉందంటారా? అలాంటిదేం లేదమ్మా. ఎగ్జామ్ అంటే యుద్ధం కాదు. జీవితంలో ఒకసారి వాళ్ళు ఇంతవరకు ఈ చదువులో ఏం నేర్చుకున్నారో దాని గురించి పరీక్ష రాస్తున్నారు. వాళ్ళేం నేర్చుకున్నారో టెస్ట్ చేయడమే. నిజం చెప్పాలంటే జీవితంలో ఏది డూ ఆర్ డై కాదు. మరి ఇది చాలా తప్పు. ఆ మాట మనం ఉపయోగించకూడదు పిల్లలకి దగ్గర. చదువుకున్న దాన్ని అక్కడ రాస్తారంతే. కొత్తవి ఏమీ చేయరు వాళ్ళు. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో లేకపోతే ఇంటర్మీడియేట్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఏం చదువుకున్నారో దాని గురించి అక్కడ రాయాలి. అంతే. అంతకంటే ఏం లేదు. దీనికి డూ ఆర్ డై సిట్యుయేషన్స్ అలాంటివేమీ ఉండవు. యాహ్! శాంతంగా ఉండొచ్చు. బాగా రాయగలుగుతారు. కానీ పిల్లలు చాలామంది మానసికంగా ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారు సార్. ఎగ్జామ్స్ అనేసరికి పిల్లలకి డూ అవును. ఆర్ డై సిట్యుయేషన్ వచ్చేస్తుంది. అవును. దీనికి చాలా కారణాలుంటాయమ్మా. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు మార్చ్‌లో ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు చెప్పి అక్కడి నుంచి ప్రిపేర్ చేయించేవారు. తర్వాత జనవరి వరకు నుంచే రివిజన్ స్టార్ట్ చేశాం. ఇప్పుడేమో డిసెంబర్ నుంచి. మీరు ఎంత తొందరగా సిలబస్ స్పీడ్‌గా కంప్లీట్ చేస్తే పిల్లవాళ్ళకి అంత టెన్షన్ పెరుగుతది. చక్కగా ఎన్‌సీఈఆర్‌టీ బోర్డ్ వాళ్ళు, ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఎలా చేశారో ఆ టైమ్ టేబుల్ ప్రకారం టీచ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా టైం దొరుకుతది. చక్కగా నేర్చుకోగలుగుతారు. ఆ నేర్చుకునే టైం మనం ఇవ్వగలుగుతాం. టెన్షన్ తగ్గిపోద్ది. ఇప్పుడు కొత్తగా కొన్నేమొచ్చినాయంటే కొన్ని కాలేజీలు ఐఐటీ అని జాయిన్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళకి అసల ఇంటర్మీడియేట్ పోర్షన్ ఇప్పుడు ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో, ఆ పోర్షన్ ఏం చెప్పకుండా ఓన్లీ ఐఐటీ చెప్పేసి లాస్ట్‌లో ఒక బుక్ ఇచ్చి ఇది చదువుకోండి, ఇది బట్టి కొట్టండి, రాయండి అని చెప్తున్నారు. అది ఇంకా ప్రమాదకరం. ఏదైనా సరే టీచ్ చేసేటప్పుడు నెమ్మదిగా ఓపికగా టీచ్ చేస్తే ఆటోమేటిక్‌గా టెన్షన్ తక్కువుంటుంది. స్పీడ్‌గా టీచ్ చేస్తే టెన్షన్ పెరుగుతుంది. అంతే. ఓకే సార్. అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయించాలి సార్? అదేనండి. దగ్గరుండి నేను ఇందాక చెప్పాను గదా! అదే విషయం. దగ్గరుండి కొంచెం కొంతమంది పేరెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు పిల్లలకి ఎగ్జామ్ అంటే వాళ్ళు సెలవు పెట్టి వైఫ్ అండ్ హస్బాండ్ జాబ్ చేసేవాళ్ళుంటే భార్య గాని, భర్త గాని, ఫాదర్ గాని, మదర్ గాని వాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో ఉండి దగ్గరుండి పిల్లోడిని చూసుకుంటా గర్ల్ గాని, బాయ్ గాని వాళ్ళని చూసుకొని వాడికి కొంచెం టైంకి ఏం కావాలో అలాంటి ఫుడ్ అరేంజ్ చేసి వాడికి చదువుకునేందుకు ఎన్విరాన్మెంట్ అరేంజ్ చేసి చదువుతున్నాడో లేదో పక్క నుండి చూస్తే జనరల్‌గా పిల్లలకి ధైర్యం ఇచ్చేది పేరెంట్స్. పేరెంట్స్ పక్కనుంటేనే ధైర్యం. కొంతమంది ఏం చేస్తున్నారంటే హాస్టల్‌లో పడేస్తారు. హాస్టల్‌లో పడేస్తే ఇంకా ఆ టీచర్‌లేమి పట్టించుకోరు. ఎగ్జామ్ ఇన్ని సంవత్సరాలు చెప్పాం కదా! అది రివిజన్ చేయి, 10 సార్లు చేయి, 20 సార్లు చేయి అంటుంటారు. ఇప్పుడు వాడికి కావాల్సిందేంటంటే ధైర్యం. అది పేరెంట్స్ పక్కనుండి చెప్పి, ప్లాన్ చేసి నేనిందాక చెప్పినట్టుగానే ఒక 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ చదివించి, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి, మళ్ళీ ఇంకో 2 అవర్స్ ఇప్పుడు నేర్చుకున్న దాన్ని మళ్ళీ రిపీట్ చేయిస్తే ఎగ్జామ్ రాయగలుగుతాడు. టెన్షన్ కూడా ఫ్రీ అవుతుంది.
పేరెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఈ 10 రోజులు. ఓకే సార్. ఒకవేళ పేపర్ హార్డ్‌గా వచ్చింది. పేపర్ హార్డ్, ఈజీ అనేది ఏముండదమ్మా. మనకి నీకు తెలిసిందొస్తే అది పేపర్ నీకు ఈజీ. అది నాకు రాదు. నాకు హార్డ్. పేపర్ ఈజీ, హార్డ్ ఏమి ఉండవు. మిస్టరీ క్వెషన్స్ ఏమి రావు ఎగ్జామ్‌లో. మనం నేర్చుకున్న క్వెషన్సే వస్తాయి. కాకపోతే ఏంటంటే మన ఫీలింగ్ అనమాట. నేను ఒక క్వెషన్ నేర్చుకొని వెళ్తాను. అది రాలేదనుకో ఆటోమేటిక్‌గా నేను డిసైడ్ అవుతాను అనమాట. ఇది హార్డ్. నేను రాయలేను ఈ ఎగ్జామ్ అని డిసైడ్ అవుతాను. అలా ఉండదు. మీరు ఈ సంవత్సరంలో నేర్చుకున్నయి మీ టీచర్స్ అందరి దగ్గర నుండి ఏం రివిజన్ చేయించారో ఆ క్వెషన్సే వస్తాయి. అసలు హార్డ్ ఈజ్ టఫ్ అలాంటివి ఏమి ఉండవు ఎగ్జామ్‌లో. ఒకవేళ హార్డ్ అనిపించింది పిల్లలకి. టీచర్స్ ఎట్లా ప్రిపేర్ చేయించొచ్చు సార్? అంటే పిల్లలకి అలా వస్తుందేమో అనుకుంటే. లేదు. అసల టీచర్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాతే ఎగ్జామ్ రాస్తారు. యెస్. అప్పుడే హార్డ్ అని ఇదని. వీళ్ళేంటంటే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అనంటే వీళ్ళు అనుకున్న క్వెషన్స్ అక్కడ రాకపోతే ఆ క్వెషన్ మీదే దృష్టి పోతుంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా హర్రర్ సినిమా చూస్తే చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ సీన్‌లు చూస్తూ ఉంటాం. చెయ్యి అడ్డం పెట్టుకుంటాం కానీ అది చూస్తూనే ఉంటాం. అవును సార్. అలాగే ఈ పిల్లలు కూడా ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ రాదో దాని మీదే దృష్టి పెడుతుంటారు. హ్మ్. 1, 2 రాని క్వెషన్స్ ఎవ్వరికైనా ఉంటాయి. వచ్చిన వాటిని చూసుకోవాలి. వీళ్ళేం చేయాలి? పేపర్ ఒక 15 నిమిషాలు పేపర్ చదివి మెల్లగా అందులో వచ్చినవి ఏవి, బాగా వచ్చినవేవి, నార్మల్‌గా వచ్చినవేవి, కొంచెం యావరేజ్‌గా వచ్చినయేవి, అస్సలు రానివి ఏంటో టిక్ చేసుకోవాలి. తర్వాత బాగా వచ్చిన వాటిని నెమ్మదిగా క్లియర్‌గా రాయాలి. టైము సరిపోదు అనే టెన్షన్ లేదు. పర్ఫెక్ట్‌గా టైం సరిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎలా సెట్ చేస్తారంటే, ఆ క్వెషన్ పేపర్‌ని 2 సార్లు రాయొచ్చు వాడు ఆ టైం లోపల. అలా సెట్ చేస్తారు. హ్యాపీగా రాయొచ్చు. నిదానంగా మనం వచ్చినయి పర్ఫెక్ట్‌గా రాస్తే దానికి ఫుల్ మార్క్స్ వస్తాయి కదా! తర్వాత యావరేజ్‌గా తెలిసిన క్వెషన్స్. తర్వాత ఆఖరికి అస్సలు రాని క్వెషన్ గురించి కొంచెం ఒక 10 నిమిషాలు ఆలోచించి, గివెన్ రాసి, దానికి రిలేటెడ్ టాపిక్ ఏమన్నా రాస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మోడల్ పేపర్స్ అని ఇలా ఉంటాయి కదా సార్. ఆ! చాలామంది టీచర్స్ దాన్ని ప్రిపేర్ అవ్వండి. హ్మ్. ఆల్‌మోస్ట్ హ్మ్. రిలేటెడ్‌గా వస్తాయి క్వెషన్స్ అని అంటుంటారు కదా సార్. హ్మ్. నిజంగా రిలేటెడ్‌గా వస్తాయా? మోడల్ పేపర్ అంటే కొత్తగా క్రియేట్ చేసేదేమి ఉండదమ్మా. వాళ్ళేం చేస్తారంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి, నీట్‌గా వాటి సొల్యూషన్స్ రాసిస్తారు అంతే. మోడల్ పేపర్స్ రివిజన్ చేస్తున్నారంటే పాత పేపర్‌లను రివిజన్ చేస్తున్నారు. జనరల్‌గా అందులో వస్తాయి. అవి ఎంతవరకు సరిపోతాయంటే 50% స్కోర్ చేయడానికి సరిపోతాయి. అవును సార్. మీకు 100% స్కోర్ కావాలి, మంచి మార్క్స్‌తో పాస్ కావాలన్నప్పుడు టెక్స్ట్ బుక్ రివిజన్ చేయాల్సి ఉంటుంది. మోడల్ పేపర్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. అవును కానీ సార్. దాని మీదే డిపెండ్ అయ్యి ఉండలేం. అది చూసుకుంటూ మనకొచ్చినయి కూడా డెవలప్ చేసుకోవాలి. యాహ్! సార్. పిల్లలు సైకలాజికల్‌గా ఆ! ఆ! టీచర్స్ మోడల్ పేపర్ అని చెప్పారంటే ఖచ్చితంగా అది బట్టి పట్టేస్తారు సార్. ఆ! అక్కడికెళ్ళిన అలా తర్వాత ఎగ్జాక్ట్‌గా రావు. ఆ! అక్కడికెళ్ళిన కానీ తర్వాత భయపడుతూ ఉంటారు. ఇవాళ రేపు ఏమైపోతుందంటేనేమో, ఈ టీచర్స్ కన్నా ముందల పక్కన పిల్లోళ్ళు చెప్పేస్తారు వాళ్ళకి. ఏమనంటే, అక్కర్లేదు లాస్ట్ 2 మంత్స్ చదివితే చాలు. ఆ మోడల్ పేపర్ ఏదో చెప్తారు. ఒక బుక్ చెప్తారు. ఇది చదివాను లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చిందని ఈ ఇయర్ వస్తుందని గ్యారంటీ ఏం లేదు అందులో. కాకపోతే ఏంటంటే వీళ్ళ నమ్మకం. అందులో తక్కువ క్వెషన్స్ ఉంటాయి. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఎంత ఈజీగా పాస్ అవ్వాలనే చూస్తారు. అవును సార్. ఈజీగా పాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆ మోడల్ పేపర్స్ తీసుకుంటే ఏదో 35%, 40%తో పాస్ అవ్వచ్చేమో కానీ 2 సంవత్సరాలు కష్టపడి చదివి, కాలేజ్‌కి వెళ్ళి, వాళ్ళిచ్చిన పనిష్మెంట్‌లు తీసుకొని, వాళ్ళిచ్చిన లెసన్ అన్నీ ఫాలో అయ్యి, 35 మార్క్స్ ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఆళ్ళ టీచర్ పర్ఫెక్ట్ నోట్స్ ఉంటది. ఆ నోట్స్‌ని రివిజన్ చేసుకొని, అందులో ఆ టీచర్ ఏదైతే ఎక్కువగా రివిజన్ చేయించారో దాని మీద దృష్టి పెడితే, మళ్ళీ వీళ్ళకి బ్లూ ప్రింట్ ఒకటుంటది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి అనే బ్లూ ప్రింట్ ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రిపేర్ కావాలి వీళ్ళు. అంతేగాని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదొచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ రాలేదు. ఈసారి వచ్చింది. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ పనికిరావు. యాహ్! సార్. చాలా ఇక మంది అలానే ప్రిపేర్ ఆ! అవుతున్నారు. ఆ! పిల్లలు లాస్ట్ కూడా. ఇయర్ ఇది రాలేదు కాబట్టి ఈసారి వస్తుంది అనుకుంటారు. అలా ఏమీ ఉండదండి. యాహ్! సార్. ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా హ్మ్. సార్. అందులో ప్రతి స్టూడెంట్‌కి ఈ ఒక్కటే టఫ్ అనేది ఉండదు. హ్మ్. ఎక్కువ స్టూడెంట్స్‌కి మ్యాథమెటిక్స్ అంటే టఫ్ హ్మ్. హ్మ్. ఉంటుంది. ఎక్కువ మీరలా రేటింగ్‌లో అనకూడదమ్మా. కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నేను లాస్ట్ టైమ్ కూడా ఉంటుంది. చెప్పాను. నేను మ్యాథమెటిక్స్ టీచర్‌ని. నాకు మ్యాథ్స్ ఈజీ. నాకు వేరే సబ్జెక్ట్ కష్టం ఉంటుంది. అవును సార్. మీరు సైన్స్ టీచరు. మీకు సైన్స్ ఈజీ. సోషల్ కష్టంగా ఉండొచ్చు. అందుకని జనరల్‌గా ఎక్కువంటే ఎక్కువ సార్లు మనం చెప్తున్నాం మ్యాథ్స్ కష్టం అని. అందుకని అవుతుంది తప్ప అట్లా ఏం లేదు. అంటే ఒకవేళ మ్యాథమెటిక్స్ కాకపోతే ఫిజిక్స్ హ్మ్. ఇంకా సంథింగ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఒక స్టూడెంట్‌కి ఇది ఉంది. ఒక 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా టఫ్ ఉంటాయి హ్మ్. స్టూడెంట్స్‌కి. అప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్ టైమ్‌లో హ్మ్.
ఈ 2 సబ్జెక్ట్ మీదనే ఎక్కువ భయపడుతూ ఉంటారు హ్మ్. స్టూడెంట్స్. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళు ఈ 2 సబ్జెక్ట్స్‌ని ఫోకస్ చేస్తారు. హ్మ్. మిగిలిన సబ్జెక్ట్స్‌నన్నిటిని పర్వాలేదు రాసేస్తామనే ధైర్యంతో అవి హ్మ్. కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాటిని కదా! నెగ్లెక్ట్ అంటే నెగ్లెక్ట్ మాకొచ్చు కదా! చేస్తారు. ఆ! మాకు ఇదే దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసి రాస్తారు. హ్మ్. సో, ఇప్పుడు టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ హ్మ్. అట్లా ఎనీ 2 సబ్జెక్ట్స్‌లో హ్మ్. స్టూడెంట్ డల్‌గా ఉంటే, హ్మ్. వాళ్ళు ఫియర్‌తో ఉంటే మాత్రం హ్మ్. ఎలా ప్రిపేర్ చేయించుకోవచ్చు? నేనదే చెప్తున్నాను. ఇందాక చెప్పింది. వీళ్ళేం చేస్తారంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. వాళ్ళకి ఏది రాదో దాని మీద ఎక్కువ పట్టి, ఏది వచ్చనుకుంటారో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అవును. ఏదైనా రివిజన్ చేయకపోతే గుర్తుండదు పిల్లలకి. పిల్లలకే కాదు ఎవరికైనా సరే రెగ్యులర్‌గా రివిజన్ చేయాలి. వీళ్ళు అందుకనే నేను చెప్పాను ఫస్ట్. పేరెంట్స్ దగ్గరుండి చూస్తుండాలి. ఇప్పుడు మీరన్నట్టుగా మ్యాథమెటిక్సే కష్టం అనుకుందాం. అదే వాడు చేస్తూ ఉంటే మిగతా సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎప్పుడు చదువుతాడు? అవును సార్. అందుకని. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా వచ్చిన సబ్జెక్ట్స్‌కి 1 అవర్ బదులు 45 మినిట్స్ పెట్టుకోండి. కొంచెం కష్టం ఉన్న సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ 10 నిమిషాలు ఎక్కువ టైం పెట్టి చేయించాలి. అంతే తప్ప వాటిని చేయకుండా ఉంటే మాత్రం ఇబ్బందే. అన్నీ ఇప్పుడు లాస్ట్ మినిట్ డైలీ ఆ 5 సబ్జెక్ట్స్ రివిజన్ చేయాల్సిందే. వచ్చిందనుకోండి కొంచెం ఈజీగా చేస్తారు. కొంచెం తొందరగా కంప్లీట్ అవుద్ది. అంతకంటే ఏం లేదు. యాహ్! సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్. హ్మ్. పేరెంట్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చదువు అని ఒక గదిలో హ్మ్. బంధించేసి పిల్లల్ని, హ్మ్. బుక్కు తీయకుండా పిల్లలుంటే మాత్రం ఒప్పుకోరు. హ్మ్. ఇంక అది వాళ్ళు ఏ కరెక్ట్. యాక్టివిటీస్ చేయకూడదు ఆ! అనేది పేరెంట్స్ తరహా ఉంది. ఆ! ఆ ధోరణిలో ఉన్నారు పేరెంట్స్. హ్మ్. హ్మ్. కొంచెం టీచర్స్ అయినా వదిలేస్తారు గానీ, పేరెంట్స్ అయితే అసలు వదిలిపెట్టరు పిల్లల్ని హ్మ్. ఎగ్జామ్స్ హ్మ్. టైమ్‌లో. వాళ్ళకి ఉన్న భయాన్ని పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు. హ్మ్. సో, పిల్లలు హ్మ్. ఏదన్నా ఒక టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వచ్చా? హ్మ్. కనీసం లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అట్లా దగ్గర పడుతున్నప్పుడు హ్మ్. ఏదైనా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చా? ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరన్నారు చూడండి అదే జరుగుతుంది. పిల్లలకి ధైర్యం ఎవరు? మీరు చెప్పండి ఎవరు ధైర్యం? పేరెంట్స్. పేరెంట్స్. అలాంటి వాళ్ళు పేరెంట్సే వాళ్ళ భయాన్ని పిల్లల మీదకి రుద్దేస్తున్నారు ఇవాళ రేపు. అవును అది సార్. కరెక్ట్ కాదు. ఒక టైమ్ టేబుల్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఒక టైమ్ టేబుల్‌ని పట్టుకొని ఒక 2 అవర్స్ ఒక సబ్జెక్టు. హాఫ్ అన్ అవర్ ఫ్రీగా వదిలేయండి వాడిని. తర్వాత మళ్ళీ చదువు అనటం వలన ఏం ఉపయోగం లేదు. ఎగ్జామ్‌లో కూడా చదువు అని రాస్తాడు తప్ప ఏమీ లేదు. హ్మ్. చక్కగా హ్యాపీగా ఇప్పుడు 6 సబ్జెక్ట్‌లున్నాయంటే 12 అవర్స్ అవుతుంది. కొన్ని బాగా వచ్చిన సబ్జెక్ట్స్ 1 అవరే పెట్టుకుంటాడు వాడు. అలా పెట్టుకొని రాని సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చి టైమ్ టేబుల్ యేసుకొని, ఆ టైమ్ టేబుల్ పేరెంట్సే ఫిక్స్ చేయాలి. ఏమొచ్చో మీ పిల్లవాడికి ఏమొచ్చో రాదో మీకే తెలుసు. మీకే తెలుస్తది. వాడు చెప్తూ ఉంటాడు నాకదొచ్చు, ఇదొచ్చు అని. కానీ మీరు చెక్ చేసుకొని, చూసుకొని చెప్తే, ఇంకా కావాలి డౌట్ ఉందంటే ఆ రిలేటెడ్ టీచర్‌కి ఫోన్ చేస్తే చెప్తారు. పలానా శ్రీనివాస్ ఇది చదువుతాడండి. ఇది కొద్దిగా అబ్బాయికి జామెట్రీ పార్ట్ కష్టం ఇలా చెప్తారు. అలాంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి కొంచెం చదివిస్తే అవుతుంది గానీ, చదువు అని పొద్దున్నే సాయంకాలం వరకు చదివిస్తే ఏమి ఉపయోగం లేదు. సార్ పిల్లలకి హ్మ్. ఒక డేలో ఎగ్జామ్స్ టైమ్‌లో హ్మ్. ఎంతవరకు పిల్లలు వేరే యాక్టివిటీస్‌కి టైం కేటాయించొచ్చు? హ్మ్. ఎంతవరకు అంటే ఇప్పుడు ఇందులో డల్ స్టూడెంట్స్ ఉంటారు, హ్మ్. క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. ఎవరు ఎంత టైంని హ్మ్. ఇప్పుడు ఒక డేలో ఇంత టైం డల్ స్టూడెంట్స్ కేటాయించాలి ఎగ్జామ్స్‌కి. హ్మ్. సో, డ క్లవర్ స్టూడెంట్స్ ఇంత టైము, డల్ స్టూడెంట్స్ ఇంత టైం అనేది ఏమైనా హ్మ్. చెప్పగలుగుతారా? ఇప్పుడు వీళ్ళు టీచర్స్ కాదు. మీరు మాట్లాడేది పేరెంట్స్ గురించి కదా! అవును. పేరెంట్స్‌కి ఒకడే కొడుకో లేతే పాపో, బాబో ఉంటారు. వాళ్ళకి టైమ్ వీళ్ళు స్పెండ్ చేయాలి కదా! ఫస్ట్ పిల్లలకి ఎవ్వరిని వీళ్ళు డల్ స్టూడెంటు అని డిసైడ్ చేయకూడదండి. ఓకే సార్. కొంచెం స్లో లెర్నర్స్ ఇది మనకి గవర్నమెంట్ కూడా చెప్పారు. మాకు చెప్తూ ఉంటారు కోచింగ్‌లో కూడా. డల్ స్టూడెంట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. స్లో లెర్నర్ కొంతమంది మెల్లగా నేర్చుకుంటారు. కొంతమంది స్పీడ్‌గా నేర్చుకుంటారు. ఇప్పుడు క్వెషన్ అడిగింది స్లోగా నేర్చుకునే పిల్లలు యాహ్! ఏం చేయాలని? వాళ్ళకి అదే చెప్పాను నేను. వాళ్ళకి ఏ సబ్జెక్ట్‌లో కష్టంగా ఉందో అక్కడ పక్కన కూర్చొని మదరో, ఫాదరో పక్కన కూర్చొని, నాన్న నువ్వు చేయగలవు ఇది. ఇది కష్టంగా ఉంది కదా! దీన్ని ఇలా చేద్దామా? దాన్ని కొంచెం పార్ట్స్ కింద డివైడ్ చేసి చేయాలి. ఇప్పుడు మీరన్నారు టైము ఎంత పట్టొచ్చు? ఎంత ఫ్రీ ఇవ్వచ్చు? అది స్ట్రెయిన్ అయింది దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది 4 అవర్స్ ఈజీగా చదవగలుగుతారు. చదివిన తర్వాత రెస్ట్ అడుగుతారు. కొంతమంది 1 అవర్‌కే అలసిపోతారు. వాళ్ళ కెపాసిటీ పేరెంట్‌కే తెలుస్తుంది. లేకపోతే టీచర్‌కి తెలుస్తుంది. ఇప్పుడు టీచర్స్ అందుబాటులో లేరు కాబట్టి పేరెంట్స్‌కి తెలుస్తుంది. వాళ్ళే దగ్గర కూర్చోబెట్టుకొని 2 అవర్స్ చదివావా? ఏం చదివావు నాన్న ఇదా? వెరీ గుడ్. అప్రిషియేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాడు చేసిన దానికి ప్రతి స్టూడెంట్ నేను చూస్తున్నాను గదా! ప్రతి స్టూడెంట్ 100కి 100% వాడి స్థాయిలో వాడు చదువుకోవడానికే ప్రయత్నిస్తారు.
ఎవ్వరు మానేయట్లేదు. నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. చదువుతారు. ఇప్పుడు చదువుతారు. చదవటానికే చూస్తారు. కాకపోతే ఏంటంటే, ఆ మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళకుండవు. ఒకే సబ్జెక్ట్ మీరన్నట్టుగా సైన్సో, సోషలో వాడికి రాదు. దాని మీద ఎక్కువ టైం పెడుతూ ఉంటాడు. అది కరెక్ట్ కాకుండా మనం పక్కనుండి వాడిని కరెక్ట్ చేయాలన్నమాట. నాన్న నువ్వు అంతసేపు అది కాదు. ఇది కొద్దిసేపు చదువు. కొంచెం రెస్ట్ తీసుకోదా. నీకేమిష్టం చెప్పు. ఆడుకుంటావా కొంసేపు ఆడుకో. తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి చేయాలి. ఎగ్జామ్స్ అయ్యే వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా రాసిన పిల్లవాడు ఎగ్జామ్ రాసుకుంటే వాడు మెకానికల్‌గానే డెవలప్ అవుతాడు తప్ప, ఈ ప్రాబ్లమ్ ఫేసింగ్ స్కిల్ డెవలప్ కాదు ఆ పిల్లోడికి. ఓకే సార్. సార్ చాలామంది పిల్లలకి మ్యాథమెటిక్స్ అనేది భయముంది. హ్మ్. వాస్తవంగా చెప్పుకోవాలంటే. హ్మ్. సో, ఇప్పుడు పిల్లలు 10థ్ వరకు ఏదో హ్మ్. పేరెంట్స్ అరుస్తారు, భయంతో వచ్చారు. లాస్ట్ టైమ్ కరోనా దయ వల్ల 10థ్ హ్మ్. పాస్ అయ్యారు మ్యాథమెటిక్స్‌లో డల్ ఉన్న స్టూడెంట్స్. హ్మ్. సో, పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఏ సబ్జెక్ట్ తీసుకోమన్నా నెక్స్ట్ కాలేజ్ గ్రూప్‌లో హ్మ్. పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయం వల్ల సీఈసీకో, హెచ్‌ఈసీకో, హ్మ్. ఎంఈసీకెళ్లరు మళ్ళీ. హ్మ్. సీఈసీ, హెచ్‌ఈసీకే ఎళ్తారు ఖచ్చితంగా. హ్మ్. సో, హెచ్‌ఈసీ అయినా సరే మళ్ళీ వాళ్ళకి చాలా తక్కువ అనిపిస్తుంది. హ్మ్. సీఈసీకెళ్తారు కొంచెం హ్మ్. బెటర్ అని. హ్మ్. అంటే పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, మరీ హెచ్‌ఈసీ వద్దు సీఈసీకెళ్ళిపో. హ్మ్. అంటే మళ్ళీ వాళ్ళకి గిల్టీగా అనిపిస్తుంది. మా అబ్బాయి ఏంటి హెచ్‌ఈసీ చేయడం అనేది. హ్మ్. సీఈసీకి పంపిస్తారు. హ్మ్. అయిపోయింది. హ్మ్. పిల్లలు అది కూడా కష్టపడతారు. అందులో కూడా అకౌంట్స్ ఉంటాయి. హ్మ్. అది కూడా చేయలేరు. హ్మ్. ఆ భయాన్ని కంటిన్యూ చేస్తున్నారు పేరెంట్స్. హ్మ్. పిల్లలు ఆ సీఈసీ కూడా అకౌంట్స్ చేయలేరు. హ్మ్. మళ్ళీ డిగ్రీ. హ్మ్. దానిలో అసలు మ్యాథమెటిక్సే ఉండకూడదు. హ్మ్. దాన్ని బీసీఏనో ఇలాంటి వాటికి కంప్యూటర్ కోర్సులున్న వాటికి దానిలో వెళ్తున్నారు. పంపించేస్తున్నారు. హ్మ్. పిల్లలు వెళ్ళిపోతున్నారు. పిల్లలు అంటే పిల్లలకి ఈజీగా ఎలా చేయాలని చెప్పి పంపిస్తున్నారు. హ్మ్. అసలు ఇప్పుడు కంప్యూటర్‌లోకి వెళ్ళినా కూడా సార్, హ్మ్. అది నేర్చుకోవాలన్నా మినిమమ్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ అయినా రావాలి. హ్మ్. అది కూడా రాని స్టూడెంట్స్ చాలా మందున్నారు. హ్మ్. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బీసీఏ దాకా వచ్చారు అంటేనే మార్చుకుంటూ, హ్మ్. వాళ్ళకసలు బేసిక్స్ కూడా రావు అని మ్యాథమెటిక్స్. హ్మ్. సో, అలాంటి పిల్లలు హ్మ్. కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ రావు అంటే, వాళ్ళు సైకలాజికల్‌గా అలా ఫీల్ అయిపోయారు. ఇంక నాకు రాదు అని. హ్మ్. అలాంటి పిల్లలు ఎట్లా అసలు నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంకేం చేయొచ్చంటారు అలా? కంప్యూటర్‌లో ఏమి డీప్ మ్యాథమెటిక్స్ ఉండదు. అది కూడా జనరల్ కష్టపడుతున్నారు. మ్యాథమెటిక్సే మీ 10థ్ క్లాస్ లెవెల్ వరకు నేర్చుకున్న మ్యాథమెటిక్సే ఉంటుంది. ట్రిగ్నోమెట్రీలు అవి ఏమి ఉండవు. ఆ కోర్స్ వేరు. అది డిఫరెంట్. దాని బేసిక్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఇదంతా డిఫరెన్స్ ఎందుకొస్తుందంటే 10థ్ క్లాస్ వరకు బేసిక్ ఎడ్యుకేషన్. ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి, ప్రతి సిటిజన్‌కి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలని బేస్ చేసుకున్నది 10థ్ క్లాస్. మీకు 10థ్ క్లాస్‌కి, ఇంటర్మీడియేట్‌కి చాలా గ్యాప్ ఉంటది. ఇంటర్మీడియేట్‌కొచ్చేటప్పటికల్లా ప్రొఫెషనల్‌గా వెళ్ళిపోతారు. వీళ్ళు మ్యాథ్స్ సైడు, సైన్స్ సైడు, ఎకనామిక్స్ సైడు యెస్. వెళ్ళిపోతారు. అందుకని అవి ఎక్కువ స్టాండర్డ్‌లో ఉంటాయి. మీరన్నట్టుగా కోపం ఇది సారీ మ్యాథ్స్ భయం ఉన్నవాళ్ళు కామర్స్ సైడ్ రావచ్చు. కామర్స్ టాపిక్ అక్కడ కామర్స్ ఏమి 10థ్ క్లాస్‌లో పెద్ద డీప్‌గా ఉండదు. అక్కడ బేసిక్ స్టార్ట్ అవుతది. అవును సార్. కాబట్టి ఆ లెక్చరర్ ఆ కేర్ తీసుకొని చెప్తారు. కంప్యూటర్‌కి తెలిసైతే నాకు తెలిసైతే మ్యాథమెటిక్స్ డీప్‌గా ఏమి అవసరం లేదండి. 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ వరకున్న బేసిక్స్ చాలు. దాని ఆపరేషన్స్ అవన్నీ వాళ్ళు అక్కడే చెప్తారు. యెస్. అంతే. ఇంకొకటి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మ్యాథమెటిక్స్ కష్టం, కష్టం అని. దానికి నేను ఒప్పుకోను. ఇష్టం. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే తీసుకుంటారు. కామర్స్ కూడా ఎక్సలెంట్‌గా ఫ్యూచర్ ఉంటది. అవును బ్రహ్మాండంగా సార్. ఉంటది. హెచ్‌ఈసీలు కొంచెం తక్కువే. నేనెక్కడ వినట్లేదు. హెచ్‌ఈసీ గ్రూప్ ఇప్పుడు అవును ఎక్కువ సార్. లేదు కామర్స్. బైపీసీ సైడ్ వెళ్తున్నారు. ఎంపీసీ మనకేమవుతుందంటే జనరల్‌గా ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఎంపీసీ లేకపోతే సీఈసీ సైడే వెళ్తున్నారు. ఎందుకనంటే వీళ్ళ ఉద్దేశ్యం ఎలా ఉంటదంటే పేరెంట్స్ ఎంపీసీ అనుకో ఒకవేళ జేఈఈ మెయిన్స్ రాకపోతే ఎంసెట్‌లో ఎక్కడో చోట పైసలు కట్టో, ఏది కట్టో ఇంజినీరింగ్ చేసేస్తే ఏదో ఐటీలో జాబ్ వచ్చేస్తది. ఇలా ఆలోచిస్తున్నారు. ఇక సీఈసీ సైడ్ అంటే కామర్స్, బీకామ్, సీఏ సైడ్ పోవచ్చని చూస్తున్నారు. బైపీసీకి తక్కువగా వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే నీట్ కష్టం. అవును సార్. నీట్ తప్ప వేరే ఆప్షన్ లేదు కదా! ఇప్పుడు నీట్ వచ్చేస్తుంది. అవును సార్. వేరే ఆప్షన్ లేదని వెళ్తున్నారు. హెచ్‌ఈసీ తక్కువేనండి. యెస్ కట్ సార్. ఫైనల్‌గా కంప్యూటర్‌కి ఎక్కువ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అక్కర్లే. యెస్ సార్. ఆపరేషన్ నాలెడ్జ్ ఎక్కువ. అంటే అది ఇప్పటి వరకు అంటే పేరెంట్ పాత్ర ఈ హ్మ్. 10థ్ తర్వాత నుంచి ఈ స్టూడెంట్‌కి ఏ సబ్జెక్ట్ అయితే డల్ ఉన్నారనే దాన్ని బట్టి నెక్స్ట్ పేరెంట్సే డిసైడ్ చేస్తారు కదా సార్. పిల్లలకి అంత ఆప్షన్ ఇవ్వరు. అది చేయకూడదు. అదే చెప్తున్నాను నేను. పేరెంట్సే డిసైడ్ చేసేస్తే మరి వీడికి నేర్చుకోలేడు కదా! చాలా మంది పిల్లలు చాలా పేరెంట్స్ కూడా కష్టపడి ఎక్కువ ఫీజున్న కాలేజ్‌లో చేరితే ఐఐటీ వచ్చేస్తది. లేకపోతే సీఏ చదువుతాడు ఇయని. ఇదన్నీ
చక్కగా ఆ కాలేజ్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మీరు జాయిన్ చేయండి మీకెందుకు? మీ పిల్లవాడిని ఐఐటీ‌కి చేయాలా? సీఏ చేయాలని అడుగుతా ఉంటారు. ఐఐటీ, సీఐ కాలేజ్ వాళ్ళు చేయరు. పిల్లవాడి దగ్గర టాలెంట్ ఉంటేనే అవుతుంది. అవును సార్. అవుతుంది. వాడికి ఇంట్రెస్ట్‌ని బట్టి వాడికి ఇష్టమైన గ్రూప్‌నే ఇప్పించాలి. అవును. అప్పుడే బాగా చదువుతారు. ఏ గ్రూప్‌కైనా సరే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే వాడు ఇంట్రెస్ట్‌గా చదివితే మంచి ఫ్యూచర్ ఉంటది. అవును సార్. ఫోర్స్‌గా అతనికి ఇష్టం లేని సబ్జెక్ట్ చదివిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. అవును సార్. అంటే ఏ సబ్జెక్ట్ డల్ ఉందో, ఆ సబ్జెక్ట్ లేని గ్రూప్స్‌లోకి పిల్లల్ని దానిలో వాడికి ఇష్టం. ఆ బాబుకి ఏది ఇష్టమో దానికి ఇష్టమైన పని చాలా బాగా తొందరగా చేస్తారు. కష్టమైంది వాళ్ళు తొందరగా ముట్టుకోరు. యాహ్! సార్. అందుకే పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దడం వల్ల, వీళ్ళ హ్మ్. ఎగ్జామ్స్‌లో అసల మెయిన్ ఫియర్ అదే అంటారా? హ్మ్. పేరెంట్స్ అంతే. అభిప్రాయాల వల్ల అంతే. ఇలా జరుగుతుందని. అంతేనండి. పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయం పిల్లల మీద రుద్దటం వలన కాలేజీ వాళ్ళకి లాభం. ఏం లేదండి. వాడికి ఏం రాదు అయినా సరే చేస్తారు. చాలామంది పిల్లలు పాపం బయటికి చెప్పుకోలేక పేరెంట్ ఎక్కువ ఫీస్ కట్టేస్తారు. కట్టిన తర్వాత కాలేజీలో క్లాస్‌లో ఏం జరుగుతుందో పేరెంట్‌కి తెలీదు. చెప్తేనేమో వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ కాలేజీలో అప్పుడు అంతమంది చదివారు. అన్ని సీట్‌లొచ్చినాయి. నీకు హ్యాపీగా చదవచ్చు కదా! నువ్వే సరిగ్గా చదవట్లేదని బ్లేమ్ చేస్తారు. అవును సార్. అక్కడ లెక్చరర్స్ ఏమో ఆల్రెడీ మా పిల్లలందరికీ ఇదంతా వచ్చు నీకు రాదు ఎందుకు జాయిన్ అయ్యావు ఇక్కడ అని అంటారు. ఫీస్ తీసుకున్న తర్వాత. తీసుకున్నారు. ఫీస్ తీసుకున్న తర్వాత ఆ మాట చెప్తారు. ఇంక వాళ్ళు అటు చెప్పలేరు, ఇటు చెప్పలేరు. విపరీతమైన మానసిక ఒత్తిడి. దానికే మనం చూస్తున్నాం ఎంత పిల్లలు ఈ మధ్య నేనొకటి చూసాను. ఆ పిల్లవాడు అలా ఎళ్లి బయటికెళ్ళి సూసైడ్ చేసేసుకున్నాడు. ఇవన్నీ సమాజానికి మంచిది కాదు. ఫ్యూచర్ జనరేషన్‌కి మంచిది కాదు. వాళ్ళ ఒత్తిడితో మేమందరం ఇప్పుడు హ్యాపీగా మేమందరం గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేము. ఏదో ఉన్నా సరే హ్యాపీగా ఇన్ని రోజులు ఉన్నాము. హెల్తీగా ఇదన్నా ఉన్నామంటే ఒత్తిడి లేని చదువు. అప్పుడు అందరూ ఫ్రీగా పీటీ కానీ ఏదున్నా సరే చాలా ఫ్రీ ఎడ్యుకేషన్‌లో చదువుకున్నాం మేము. హ్యాపీగా. ఇప్పుడంతా ఒత్తిడితో కూర్చున్న చదువు. ఐఐటీకి జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళుంటారు. మానేసి భయపడి పారిపోయి వచ్చినోళ్ళుంటారు. ఇక ఐఐటీయే లైఫ్ గోల్ అనేది చాలా తప్పు. మ్యాథమెటిక్సే సబ్జెక్ట్ అనేది కరెక్ట్. సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ పాస్ అవ్వరు. హ్మ్. కొంతమంది ఫెయిల్ గూడా హ్మ్. అవుతారు. అవుతారు. ఎంత క్లవర్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు సార్. హ్మ్. ఫెయిల్ అనేది హ్మ్. చెప్పలేమది. హ్మ్. అవ్వచ్చు. అలాంటి పిల్లలు మానసికంగా చాలా వేదనకు గురవుతూ ఉంటారు గదా సార్. హ్మ్. అలాంటి పిల్లలకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఆ ఎగ్జామ్ అయిపోయిందంతే దాంతో. అయిపోయిన దాని గురించి ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రివిజన్ చేసుకొని, మళ్ళీ వెంటనే మీకు ఒక 2 మంత్స్‌లో మళ్ళీ ఎగ్జామ్ ఉంటది. మళ్ళీ రాయొచ్చు. ఏది ఎండ్ కాదు. అది పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా మీరిందాక ఒక వర్డ్ ఉపయోగించారు. డూ ఆర్ డై. అస్సలు చదువులో డూ ఆర్ డై అనే వర్డ్ ఉపయోగించకూడదు. అది చాలా తప్పు. ఈ చదువు ఒక భాగం లైఫ్‌లో అంతే. వాళ్ళు చదువుకుని ఇప్పుడు పోయింది ఎగ్జామ్. ఏం చేస్తాం? మళ్ళీ కూర్చొని మళ్ళీ చదువుతాం. మళ్ళీ పోయింది. ఏం చేస్తాం? మళ్ళీ చదువుతాం. అంతే. అంతేగాని అది పోయిందని ఏడుస్తూ ఉంటే, ఏడ్చినంత మాత్రాన రిజల్ట్ చేంజ్ కాదు కదా! ఎప్పటికప్పుడు యాక్సెప్టెన్స్ రావాలి. అందుకే చెప్తున్నాను దానికి పేరెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ టీచర్స్ కూడా ఎవరన్నా జనరల్‌గా నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే అందరూ కాదు కొంతమంది బాగా చదివే పిల్లలతోనే ఎక్కువ టచ్‌లో ఉంటారు. అవును సార్. స్లో లెర్నర్ ఉంటే వాడు తిట్టి పంపించేస్తారు. అసలు వాడిని చూస్తేనే వీళ్ళు మొఖం మార్చేసుకొని "నువ్వెందుకొచ్చావురా కాలేజ్‌కి" అన్నట్టు మాట్లాడతారు. నిజానికి ఈ స్లో లెర్నర్‌కే ఈ టీచర్ అవసరం ఎక్కువ. అవును సార్. బాగా చదివే పిల్లలు వాళ్ళు ఎలాగా చదువుతారు. వాళ్ళకి అవసరం లేదు. "నువ్వు ఈ వర్క్ చేసుకో నాన్న" అని చెప్పేసి కూర్చోబెట్టాలి. నేనైతే ఎక్కువ స్లో లెర్నర్‌తోనే క్లోజ్‌గా ఉంటాను. బాగా చదివే పిల్లలకి చెప్తాను. ఒక లెక్చరర్ లాగా కొంచెం దూరం పెట్టి వాళ్ళకి చెప్తాను. ఇది నాన్న ఇలా చేయండి. ఇది ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. స్లో లెర్నర్స్‌ని మాత్రం చక్కగా ఉండి ఏంట్రా ఏం కష్టం అవుతుంది. కొంచెం చిన్న చిన్నవి చేసినప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డెఫినిట్‌గా చదువే లైఫ్‌లో భాగం కాదమ్మా. ఈ ఫెయిల్యూర్స్‌కి నేను చెప్తున్నాను. చదువులో పాస్ కాకపోతే లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇదన్నీ కరెక్ట్ మాటలు కాదు. చాలామంది చదువులేని వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. మంచి మంచి తెలివిగా మంచి వ్యాపారాలు చేసుకొని మంచిగా ఉన్నారు. అంతే. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతారు, రాస్తారు. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిపేర్ అవుతాం, రాస్తాం. కాకపోతే ప్రతిసారి కొంచెం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతే. యాహ్! సార్. మెయిన్ పేరెంట్స్ కూడా దీని గురించి అదే పేరెంట్స్ అందుకే మెయిన్ చెప్తున్నా. ఈ ఇప్పుడు అదేనమ్మా నేను చెప్తున్నాను. నువ్వు హాస్టల్‌లో ఉన్నావు. నీ ఎగ్జామ్ పోయింది. నీకు ధైర్యం చెప్పేవాళ్ళెవరు? ఆ పేరెంట్స్. టీచర్స్ పట్టుకోరు. వాళ్ళు తిడతారు. వాళ్ళదేం పోయింది? మా దగ్గర అందరూ శ్రీనివాసరావు, మంజాని ఈ కాలేజ్‌లోనే చదివాడని చెప్తారు. వాళ్ళదేం పోతుంది? టీవీలో 2 అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చుకుంటారు. మీరు కాకపోతే ఇంకొక ఆమెను చూపించి వీళ్ళకి టాప్ అని చెప్తారు. కానీ పేరెంట్స్ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాన్న పోతే పోయింది ఎగ్జామ్. ఈసారి కాకపోతే ఇంకొకసారి రాద్దాము అని చెప్పే ధైర్యం ఉండేది పేరెంట్స్.
అందుకే ఎగ్జామ్ టైమ్‌లో పిల్లల్ని నా ఉద్దేశం ప్రకారం అయితే పేరెంట్స్ దగ్గర ఉండడమే కరెక్ట్. అసలు పేరెంట్స్ కూడా పిల్లలకి ఫెయిల్యూర్‌ని ఆ! ఇది ఫెయిల్యూర్ కాదు అని అని చెప్పగలిగేలాగా చెప్తారు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి ఆ! పేరెంట్స్ కూడా. చాలా అప్పుడే పిల్లలు గూడా అవును. అవునమ్మా. దాని చాలా నుంచి బయటపడతారు ఫస్ట్. ఫెయిల్యూర్ చాలా నుంచి బయటపడతారు. అది చాలా ఫెయిల్యూర్ కాదని గూడా అనుకుంటారేమో. అవును. అవును. చాలా వరకు పేరెంట్స్ అలాగే చెప్తారు. పోతే పోయింది నాన్న. ఈసారి కాకపోతే ఇంకోసారి రాదు. అందుకే ముందే జాగ్రత్త పడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది అసలు పిల్లలకి ఫస్ట్ అదే గదా సార్ భయం. ఫెయిల్ అయిపోతే ఇంట్లో డ్యాడీ ఏమంటారు? మమ్మీ అది కొట్టేస్తుందేమో, అది తిట్టేస్తారేమో. ప్రమాదం అండి. అది చెప్తున్నాను. వాళ్ళకి మాక్సిమం వాళ్ళు చెప్పుకునేది ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. నేను ఎవరికి చెప్పుకుంటాను? మా మదర్‌కి చెప్తాను. లేకపోతే మా బ్రదర్‌కి చెప్తాను. మా వాళ్ళకి చెప్తాను. వాళ్ళే నన్ను చంపేస్తారు, కొట్టేస్తారు అనుకుంటే నేను ఇంకెక్కడికి పోతాను? అంతే గదా సార్. అంటే ఈ ఏజ్‌లో. అదే చిన్న పిల్లలు వాళ్ళకి ఎవరుండరు. అందుకని పేరెంట్స్ ఎప్పుడూ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళే కేర్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ టైమ్‌లో కూడా చెప్పాను. ఈసారి చెప్తున్నాను. పిల్లల్ని పేరెంట్సే పట్టించుకోవాలి. మీ పిల్లల్ని మీరే పట్టించుకోకపోతే ఎవ్వరు పట్టించుకోరు. పట్టించుకున్నట్టు నటిస్తారంతే. అవును సార్. అది నిజమే. చాలా థాంక్స్ సార్. నిజంగా మీలాంటి సార్ ఉండాలి సార్ ప్రతి స్టూడెంట్‌కి. మీరిందాక ఒకటి చెప్పారు నాకు నచ్చింది బాగా. చాలామంది స్ హ్మ్. టీచర్స్ ఎవరు క్లవర్ స్టూడెంటో వాళ్ళ మీదే ఫోకస్ చేస్తారు. వాళ్ళ మీద చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఎవరు డల్ ఉంటారో వాళ్ళనెప్పుడు వాళ్ళలో ఉన్న మైనస్ అసలు మైనస్ ఉందంటే ఇంకా మైనస్‌లు వెతుకుతూ, వెతుకుతూ హ్మ్. హ్మ్. స్టూడెంట్‌ని ఇంకా అలాంటివి చేస్తారు. భయపెడుతూ, అవును. అవును. వాళ్ళని ఒక అవును. పక్కకు చూస్తూ, అవును. పిల్లలపై అది కూడా ఒక ప్రభావం ఉందంటారా? టీచర్స్ ఇలా చేయడం వల్ల కూడా? తప్పకుండా ఉంటుందమ్మా. టీచర్లు కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే వాడి ప్రభావం వేరేలా ఉంటది. మారొచ్చు, మారకపోవచ్చు. ఇప్పుడు నేను వెళ్లి డల్లర్ దగ్గరికెళ్ళి నేను మాట్లాడితేనంత మాత్రాన వాడు మారకపోవచ్చు. 100 మందిలో ఒకడన్నా మారతాడు. అవును సార్. కాబట్టి టీచర్‌గా నేను ఎడ్యుకేటెడ్, నేను ట్రైన్ అయ్యి ఉన్నాను, ఎక్స్‌పీరియన్స్ ఉన్నాను. నేనే వాడిని తీసేస్తే వాళ్ళకి పిల్లలకి ఒక రకమైన అభిమానం ఉంటుంది టీచర్లంటే. మా సార్ మధుసూదన్ సార్ అని. అలాంటిది నేనే వాడిని నెగ్లెక్ట్ చేస్తే ఇక నేను పనికిరాని వాడినని డిసైడ్ అయిపోతాను. అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. ఎవ్వరైనా క్లాస్‌లోకొచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ సమానమే. ఒకడు కొంచెం లేట్‌గా డెవలప్ అవుతాడు. ఒకడు ఫాస్ట్‌గా నేర్చుకోగలుగుతాడు. యెస్. అంతే. అందుకే పిల్లలు చాలామంది మీ ఫేవరెట్ టీచర్ ఎవరు అని చెప్పినప్పుడు హ్మ్. ఒకళ్ళు ఇద్దరు పేర్లు చెప్తారు. చెప్తారు. ఒక అవును. టీచర్ పేరు చెప్తారు. అవును. మేబీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. టీచర్స్ ఒక టీచర్‌ని ఫేవరెట్ టీచర్ అని పిల్లలు చెప్తున్నారంటే, వాళ్ళు అందరిని ఈక్వల్‌గా చూస్తున్నారని అర్థం. అవును. అంతే అవును. కదా సార్! ఇప్పుడు మీరు చెప్పాయి నాకు అర్థమవుతుంది. అవును. అవును. ఇది జరుగుతూ ఉంటుంది. మనం సరిగ్గా మాట్లాడకుండా, సరిగ్గా చేయకపోతే పిల్లలు కూడా టీచర్‌లని అవాయిడ్ చేస్తారు. టీచర్‌ల మాట వినరు. అవును సార్. నేను చూస్తున్నాను. అసలు క్లాస్‌లో చాలామంది క్లాస్ టీచర్‌ని కూడా అవాయిడ్ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళకిష్టం లేదు ఉండదు. మంచిగా మాట్లాడాలి. వాళ్ళేదన్నా వాళ్ళ దగ్గరకొచ్చి అడిగినప్పుడు అర్థం చేసుకొని సమాధానం చెప్పాలి. ఒక సర్వెంట్‌తో మాట్లాడినప్పుడు, లేదా ఒక పోలీస్ దొంగతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. పోలీసులే ఇవాళ రేపు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చేసింది. వాడు దొంగ కాదు పిల్లవాడొచ్చినాడు. వాడొచ్చి చెప్తాడు, "నాకిది కష్టంగా ఉంది సార్. నేను అందుకనే ఇలా రాలేదని." ఒకసారి లేట్‌గా వస్తే నేనేం చేస్తానంటే కొద్దిగా టైం ఫాలో చేస్తా. లేట్‌గా వచ్చిన స్టూడెంట్ కింద కూర్చోవాలి. ఒకసారి ఒక పిల్లోడొచ్చి ఆడు లేట్‌గా వచ్చాడు. కింద కూర్చొని ఉన్నాడు. కోపమొచ్చేస్తది. మాకేంటంటే టీచింగ్‌లో క్లాస్ రూమ్‌లోకెళ్ళగానే నేనేదో హీరో అనే ఫీలింగొచ్చేస్తుంది సైకలాజికల్‌గా. నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా. ఆ పిల్లోడు కింద కూర్చొన్నాను. నాకు కోపమొచ్చి ఇక బయట నుంచోమని చెప్పాను. తర్వాత చూస్తే ఏంటంటే వాడి కాలికి ఆపరేషన్ అయింది. ఆడు కింద కూర్చోలేడు. ఇలాంటివి మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి. థాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు సార్ ఈరోజు పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్‌లో. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ పిల్లలకైతే. థాంక్ యూ చాలా అమ్మా. థాంక్ యూ థాంక్ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా! ఇలాంటి మరిన్ని సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.